హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇట్లున్న మన బండి ఇట్లా కావడానికి అయితే మనకు 3 రోజులు పట్టింది టైం అయితే. వర్క్ అంతా అయిపోయింది బండిది. చూపెడతా బండి అయితే ఎట్లుందో మొత్తం చూసేయండి. వర్క్ చేయడానికి అయితే 3 రోజులు పట్టింది మనకు. అక్కడికి పోయినాక మన ఊరిలో 2 రోజులు కరెంట్ అయితే లేదు. కరెంట్లోకి వర్క్ అయితే అయిపోయింది. మొత్తానికి మన బండి వర్క్ అయితే ఫినిష్ అయింది. అవుట్లుక్ అయితే ఎట్లా చూపెడతా చూడండి. మన బండి దగ్గరికి వెళ్ళిపోదాం మరిగా. చలో చూసిద్దాం మన బండి ఎట్లా వచ్చింది, ముందు ఎట్లుంది ఇప్పుడు ఎట్లుంది అనేది కామెంట్ చేసే వాళ్ళు ఉంటే. ఇది మా మనోహర్ అయితే ఇట్లా వచ్చింది. మనం మొత్తం ఫినిష్ అయిపోయింది. వర్క్ అంతా ఫినిష్ అయిపోయేసరికి ఇట్లా వచ్చింది మనోడు అయితే. ఎట్లుంది కామెంట్ చేసేయండి. మొత్తం వర్క్ అయితే అయిపోయింది. 3 రోజులు పట్టింది వర్క్ జరగడానికి అయితే. టాప్ వేయిద్దామంటే టాప్ అయితే లేదని చెప్పిండి. అదే టాప్ ఎక్కించుకొని కుట్టించుకొని అయితే సైడ్ బంపర్ స్టిక్కరింగ్ అయితే ఎక్స్ట్రా ఫిట్టింగ్ అయితే అయిపోయింది మొత్తం మనది. మొత్తం మన బండి ఖర్చు అయితే 15,000 వచ్చింది మన ఖర్చులతోటి చేయడం అయితే. మధ్యలో గ్లాస్ సైడ్ కాక మళ్ళీ వరంగల్ వెళ్ళినాం. అందువల్ల కొంచెం ఖర్చు అయితే ఎక్కువ వచ్చింది. ఇట్లుంది మన బండి అయితే. లెఫ్ట్ సైడ్ పడ్డది కాబట్టి రైట్ సైడ్ ఉంటలేదు. లోపల అయితే ఇట్లుంది చూడండి. మన బండి అయితే నచ్చింది అనుకుంటాను ఎవరికైనా. కొంచెం ఫాలో సపోర్ట్ చేసేయండి. సిటీ కంటెంటే తొందర చేస్తారు ఆటో లైఫ్ అయితే. మనం విలేజ్ లైఫ్ ఎట్లుంటుందో చేద్దాం. కొంచెం సపోర్ట్ చేసేయండి. మన బండి అయితే ఇట్లుంది మొత్తానికి అయితే. వర్క్ అయితే ఫినిష్ అయిపోయింది. ఓకే మరి కలుద్దాం వీడియోలో అయితే. వీడియో అయితే మొత్తం చూసారు కదా. బండి అయితే ఎట్లా వచ్చింది, అంతకుముందు ఎట్లుంది, ఇప్పుడు ఎట్లుంది కామెంట్ అయితే చేయండి. కొంచెం నచ్చిందని మీకు అనుకుంటాను వీడియో అయితే. కొంచెం ఫాలో సపోర్ట్ అయితే చేసేయండి. బండి ఎట్లుందో కామెంట్ అయితే చేసేయండి. అట్లే 3 రోజులు పడింది మన బండి వర్క్ అయితే. కంప్లీట్ అవడానికి అట్లే డబ్బులు కూడా 15,000 చిల్లరైనాయి. మొత్తం వర్క్ అయిపోవడానికి బంపర్లు ఎక్స్ట్రా ఫిట్టింగ్ కూడా చేయించినాం కాబట్టి 15,000 అయినాయి. ఓకే మరి నెక్స్ట్ ఇయర్ నుంచి అయితే ఫీల్డ్కి వెళ్ళిపోదాం మళ్ళీ. రైట్ మరి కలుద్దాం.